హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫరీదాస్ కిచెన్. ఇవాళ మనం ఒక టేస్టీ రెసిపీ చింత చిగురు పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకు నేను ఒక గ్లాస్ కందిపప్పు, చింత చిగురు తీసుకున్నానండి. ఇది బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 టమోటాలు, ఒక ఉల్లిపాయ, 10 పచ్చిమిరపకాయలు, పసుపు, తిరగమాతకి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా చింతపండు తీసుకున్నానండి. ఎందుకంటే ఇది చింత చిగురు కాబట్టి ఆల్రెడీ కొంచెం పులుపు ఉంటుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒలిచి పెట్టుకున్నాను. కరివేపాకు క్లీన్ చేసి పెట్టుకున్నాను. తగినంత ఉప్పు. ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ మనం తీసుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసి ఒక 2 సార్లు బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. దానికి తగినన్ని వాటర్ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం తీసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్లో టమోటాలు, పచ్చిమిరపకాయలు బాగా క్లీన్ చేసి కట్ చేసి వేస్తున్నాను. అలాగే చింతపండు క్లీన్ చేసి వేసుకుంటున్నాను. చింతపండు మాత్రం కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా పసుపు. ఇప్పుడు ఈ చింత చిగురు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేస్తున్నాను. ఇది మాత్రం 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే అందులో కొద్దిగా మట్టి ఉంటుంది. ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్లో ఒక 4 వెల్లుల్లి వేస్తున్నాను. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కుక్కర్లో వేసేసి మనం మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకుందాం. నేను ఇప్పుడు ఈ కుక్కర్ని గ్యాస్ పైన పెట్టి గ్యాస్ వెలిగించి మూత పెట్టేస్తున్నాను. ఒక 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి, పప్పు ఉడికిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నేను ఒక 4 విజిల్స్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకోవాలి. చూడండి, పప్పు అంతా ఎంత చక్కగా ఉడికిపోయిందో. నేను వేసుకున్న వాటర్కి పప్పు కరెక్ట్గా ఉడికిపోయింది. ఒకవేళ మీరు వేసుకున్న వాటర్కి పప్పు ఉడికిపోయి కూడా ఇంకా వాటర్ ఉంటే వాటర్ పక్కకు తీసేసుకొని పప్పు రుద్దుకోండి. నాకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి వాటర్ నేనేం పక్కకు తీసుకోలేదు, వాటర్ అలాగే రుద్దేస్తున్నాను. ఈ చింత చిగురు పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. సీజన్లోనే దొరుకుతుంది చింత చిగురు పప్పు. ఇంకా వేరే ఏ ఆకుకూర పప్పు అయినా మన సేమ్ ఇదే ప్రాసెస్. తోటకూర అయినా, పాలకూర అయినా, మెంతి కూర అయినా చింత చిగురు ప్లేస్లో ఏ ఆకుకూర కావాలంటే ఆకుకూర మనం యాడ్ చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి పప్పు చేసుకోవడం. బ్యాచిలర్స్ అయినా, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం కుక్కర్లో వేసి కుక్కర్ విజిల్ పెట్టి బాయిల్ చేసుకొని తిరగమాత పెట్టుకోవడమే. ఇప్పుడు మనం తిరగమాత ఎలా పెట్టుకోవాలో చూద్దాం. అందుకు నేను గ్యాస్ పైన బౌల్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు తీసి పెట్టుకున్నాను కదండి, అది కొద్దిగా స్మాష్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగనిచ్చి తర్వాత పప్పు యాడ్ చేసుకుందాం. కొంచెం ఈ ఉల్లిపాయలు కూడా రెడ్గా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదండి, నేను ఆల్రెడీ ఇది వాష్ చేసి పెట్టుకున్నాను. ఆ కరివేపాకు యాడ్ చేద్దాం ఇప్పుడు. తర్వాత ఒక 2 ఎండుమిర్చి కూడా వేసాను. ఇప్పుడు ఇవి కూడా ఒక్క 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని తర్వాత పప్పు యాడ్ చేసేసుకుందాం. ఇది స్టీల్ బౌల్ కాబట్టి కొంచెం బాగా ఫాస్ట్గా హీట్ అయిపోతుందండి. సో వెంటనే మనం పప్పు వేసేయకూడదు, మీద పడుతుంది. అందుకే నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను, అప్పుడు హీట్ తగ్గుతుంది. తర్వాత పప్పు యాడ్ చేసుకుంటే అది ఎగరకుండా ఉంటుంది, పప్పు మీద పడకుండా ఉంటుంది. చూడండి, స్టీల్ బౌల్ కాబట్టి ఫాస్ట్గా హీట్ అయిపోతుంది. ఇప్పుడు మన చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. నేను ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా మీరు పులుపు, ఉప్పు చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేనండి, మన టేస్టీ చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫరీదాస్ కిచెన్.